గజియాబాద్ ఢిల్లీకి పక్కనున్న ప్రాంతం ఇది. ఢిల్లీ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆగస్టు 8, 2022 అర్ధరాత్రి 2 గంటలకు పోలీస్ ప్యాట్రోల్ ఆ ఏరియాలో తిరుగుతోంది. అక్కడ ఒక లేడీ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాలు అర్ధరాత్రి లేడీస్కు అంత సేఫ్ కాదు. ఎందుకంటే అక్కడ చాలా క్రైమ్స్ జరుగుతుంటాయి. ఆ లేడీ దగ్గరికి వెళ్ళిన పోలీసులు ఎక్కడికి వెళ్తున్నామని అడిగారు. ఆమెను ఎందుకు విచారించారంటే ఆమె భద్రత కోసమే. రేపేదైనా క్రైమ్ కేసులో తను విక్టిమ్ కాకూడదన్న ఉద్దేశంతోనే ఆమెను అడిగారు. కానీ అప్పుడు పోలీసులకు తెలియదు ఆ లేడీ విక్టిమ్ అవడం లేదని, తనే ఒక హత్య కేసులో అక్యూజ్డ్ నెంబర్ 1గా మారబోతుందని వారికి తెలియదు. పోలీసులు ఎక్కడికి వెళ్తున్నామని ఆ లేడీని అడిగినప్పుడు తను రైల్వే స్టేషన్కు వెళ్తున్నట్లు చెప్పింది. తను 15 కిలోమీటర్లు వెళితేనే రైల్వే స్టేషన్ వస్తుంది. తను నడిచి వెళ్ళడం కుదరదు కాబట్టి మా బండిలోనే ఎక్కితే అక్కడ దించుతామని పోలీసులు చెప్పారు. ఈ టైంలో ఒంటరి ప్రయాణం సేఫ్ కాదని చెప్పారు. కానీ పోలీసు బండిలో ఎక్కడం ఆమెకు ఇష్టం లేదు. నేను ఆటోలో వెళ్తానని చెప్పి బయలుదేరింది. అప్పుడే పోలీసులు ఒక విషయం గమనించారు. అదేంటంటే ఆమె చేతిలో పెద్ద ట్రాలీ బ్యాగు ఉంది. దాన్ని లాగలేక లాగుతోంది. తను నడిచేది చూస్తే అందులో చాలా బరువైన వస్తువు ఉన్నట్లు అనిపించింది. అప్పుడు ఆమెపై పోలీసులకు కొంచెం అనుమానం కలిగింది. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి మేము ఏదైనా సహాయం చేయాలా అని అడిగారు. ఆ తర్వాత ఈ కేసులో బయటకు వచ్చిన నిజాలు ఢిల్లీని అదిరిపడేలా చేశాయి. ఇంతకీ ఆ లేడీ ఎవరు? అర్ధరాత్రి ఒంటరిగా ఎందుకు నడుచుకుంటూ వెళ్తోంది? ఆమె ట్రాలీ బ్యాగులో ఏముంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. ప్రీతి శర్మ. ఆమెకు 5 ఏళ్ళు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. క్యాన్సర్తో 2 సోదరులు చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తన బాల్యం చాలా బాధగా గడిచింది. ఆమెకు 24 ఏళ్ళు ఉన్నప్పుడు దీపక్ అనే అతనితో పెళ్లి జరిగింది. దీపక్ ఒక ఆటో డ్రైవర్. ప్రీతి చిన్న కంపెనీల్లో పనిచేసేది. వారికి ఒక పాప కూడా పుట్టింది. కొన్ని నెలల్లోనే ఆ పాప చనిపోయింది. అందువల్లే వారిద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. భర్త నుంచి విడిపోయాక ప్రీతి ఢిల్లీ నుంచి గజియాబాద్ వెళ్ళింది. తను నోయిడాలోని ఒక కంపెనీలో పనిచేసేది. ప్రతిరోజు గజియాబాద్ నుంచి నోయిడాకు ఆటోలో ప్రయాణం చేసి పనికి వెళ్ళేది. ఇదంతా 2015లో జరిగింది. 2018లో ఫెరోజ్ సల్మాన్ అనే ఒక యువకుడిని ఆమె కలిసింది. ప్రతిరోజు ఆటోలో ట్రావెల్ చేసే టైంలో ఫెరోజ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడు యూపీకి చెందిన వ్యక్తి. పని వెతుక్కుంటూ ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీలో ఒక సెలూన్లో పనికి కుదిరాడు. ఫెరోజ్ ప్రీతి కలిసినప్పుడు ఫెరోజ్కు 19 ఏళ్ళు, ప్రీతికి 28 ఏళ్ళు. చాలాసార్లు ఇద్దరు ఒకే షేర్ ఆటోలో ట్రావెల్ చేసేవారు. అందువల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. తరచుగా ప్రీతి ఇంటికి ఫెరోజ్ వచ్చేవాడు. ప్రీతి ఒంటరిగా ఉండడం వల్ల కొన్ని రోజులు ఆమె ఇంట్లోనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో వారిద్దరూ సహజీవనం చేశారు. ఇలా వారి సంబంధం కొన్నేళ్లు సాగింది. ఇలాంటి క్రమంలో మనిద్దరం పెళ్లి చేసుకుందామని ప్రీతి అడిగింది. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. అందువల్ల వారిద్దరి మధ్య చీటికి మాటికి గొడవ జరిగేది. ఈ గొడవ ఆగస్టు 6వ తేదీ రాత్రి 10 గంటల వరకు జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రీతి అడగగా కుదరదని ఫెరోజ్ చెప్పాడు. ప్రస్తుతం ప్రీతికి 32 ఏళ్ళు, ఫెరోజ్కు 23 ఏళ్ళు. ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత కాసేపు ఊరుకున్నారు. మళ్ళీ గొడవ ప్రారంభమైంది. నీ భర్తను మోసం చేసినట్లు నన్ను కూడా పెళ్లి చేసుకుని మోసం చేయవని గ్యారంటీ ఏంటి అని ఫెరోజ్ అడిగాడు. అందువల్ల చాలా కోపన్న ప్రీతి అతడు క్షవరం చేసే కత్తిని తీసి అతని గొంతు కోసింది. ఫెరోజ్ అక్కడికక్కడే చనిపోయాడు. కొంచెంసేపు అయిన తర్వాత తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది. తన క్షణికావేశం వల్ల తన జీవితమే మారబోతుందని ఆమె భయపడసాగింది. ఈ హత్యను దాయడానికి ప్రయత్నించింది. ఫెరోజ్ బాడీని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టింది.
రక్తం మరకలను క్లీన్ చేసింది. ఎన్ని రోజులని డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకుంటుంది, అందువల్ల డిస్పోజ్ చేయాలని డిసైడ్ అయింది. ఆగస్టు 7వ తేదీ ఢిల్లీలో పెద్ద ట్రాలీ బ్యాగు కొనుక్కొచ్చింది. డెడ్ బాడీని ఒక క్లాత్లో చుట్టి ఆ ట్రాలీ బ్యాగులో పెట్టింది. రాత్రి అయ్యే వరకు వెయిట్ చేసింది. మరుసటి రోజు ఆగస్టు 8వ తేదీ అర్ధరాత్రి ట్రాలీ బ్యాగును తీసుకుని బయటకు వచ్చింది. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏదైనా ట్రైన్లో ఆ ట్రాలీ బ్యాగును వదిలేసి రావాలనేది తన ప్లాన్. ఆ సమయంలోనే తను పోలీస్ పెట్రోల్కు దొరికింది. ఆమె యాటిట్యూడ్లో పోలీసులకు సందేహం కలిగింది. ఎన్ని గంటలకు ట్రైన్ అని అడిగారు. 4 గంటలకు అని ప్రీతి చెప్పింది. టికెట్ ఎక్కడా అని పోలీసులు అడగ్గా నా స్నేహితురాలు టికెట్ బుక్ చేసిందని చెప్పింది. ప్రస్తుతం తన దగ్గర టికెట్ లేదని చెప్పింది. ఆ తర్వాత వారు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పింది. చివరకు ఆ ట్రాలీ బ్యాగును ఓపెన్ చేసి చూపించమని పోలీసులు అడిగారు. అప్పుడు ఆమె అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది. ఆమెను పట్టుకున్న పోలీసులు ఆ ట్రాలీ బ్యాగును ఓపెన్ చేసి చూస్తే అందులో ఫిరోజ్ డెడ్ బాడీ దొరికింది. ఆ తర్వాత శవ పరీక్షకు పంపించారు. దాన్ని పరీక్షించిన వైద్యులు అధికంగా రక్తం పోవడం వల్ల అతడు చనిపోయినట్లు రిపోర్ట్ ఇచ్చారు. ఈ కేసులో ప్రీతి ఒక్కతే పాల్పంచుకుందా లేక ఇంకెవరైనా ఉన్నారా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు వరకు ఒంటరిగా తను ఈ ట్రాలీ బ్యాగ్ తీసుకురావడానికి ఛాన్సే లేదని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ లెవెల్లో అది బరువుగా ఉండింది. ఆ బ్యాగు లాగడానికి ఆమెకి ఎవరైనా సాయం చేసి ఉంటారని అనుకుంటున్నారు. అదే కోణంలో విచారణ కూడా చేస్తున్నారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.